అక్కడ అమ్మాయిలును ఇక్కడ అబ్బాయిలును కాదండి. భారతదేశంలో పిల్లలకన్నా ఫ్యాక్టరీలు పెట్టారట. ఇదేదో అనుకుంటున్నాం మనం. చూసారండి పెహల్గాం దాడి పుణ్యమానని ఇవన్నీ పంచాయతీలన్నీ బయటపడుతున్నాయి. కానీ మన ఒక పంజాబ్లోనే 5 లక్షల పైచీలకి మంది అంతమంది పాకిస్తానీ అమ్మాయిలట మన భారతదేశానికి వచ్చి ఇక్కడ అబ్బాయిలు పెళ్లి చేసుకుని మరి ఇక్కడ ఏమైనా పిల్లలు ఒక్కొక్కరు డజన్ల మంది పిల్లలు కనిసారట. ఆ దేశానికి ఏడ్ చేద్దామని ముందుగానే ఈ పంచాయతీలు చేస్తాండ్రో మనకు అర్థం అవుతుంది. అదే అలెగ్జాండర్ అప్పుడట అలెగ్జాండర్ దేశాన్ని దండయాత్ర చేసినప్పుడట ముందుగానే తన సంతతి ప్రపంచం అంతా ఉండాలని చెప్పి ముందుగానే పంపించట. ఆడవాళ్ళు పంపించి అక్కడ చాలా మంది తన జాతీయులు పుట్టించాడట. ప్రపంచం అంతా తన జాతీయులు ఉండాలని అని అనుకుంటాట. అలాగ ఉన్నట్టుంది ఇలా ఆలోచనటో. చూసారండి పెహల్గాం దాడి వల్ల మనకి ఇవన్నీ పంచాయతీలన్నీ బయటపడుతున్నాయి. కానీ ఒక పంజాబ్లోనే 5 లక్షల పైచీలకి మంది అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ వచ్చి ఇక్కడ అబ్బాయిలు పెళ్లి చేసుకుని మరి ఇక్కడ పిల్లలకి అంటారట. డజన్ల మంది కొనేస్తారట. కాదండి అదెప్పుడు పబ్జి ప్రేమ అనుకుని పాకిస్తాన్ నుంచి ఒక అమ్మాయి 5 పిల్లలు తీసుకుని మన భారతదేశం వచ్చింది కదా. అప్పుడు ప్రెస్ రిపోర్టర్లు అందరూ మైకొట్టుకుని ఈ అమ్మాయిని కోతల పరిగెట్టారు. కాదు ఇది ప్రేమ గుడ్డు తిన్నట్టుది పాకిస్తాన్ నుంచి మన భారతదేశాన్ని వచ్చిందనేసి మన వాళ్ళందరూ పెద్ద పబ్లిసిటీ ఇచ్చారు కదా. అప్పుడే పోలీసులకి వీళ్ళందరికీ మనం రావాల్సింది. వీళ్ళు ఎంత పెద్ద ఆలోచనతో మన భారతదేశానికి వచ్చి ఎక్కడ కూడా ఆ దరిద్రాన్ని ఎక్కడ కూడా తయారు చేస్తుంటారు. మనం ఎవరికి ఆలోచన మన భారతదేశం అన్నపూర్ణ అందరిని ఆదుకోవడానికి మనం ఉన్నాం అనుకున్నాం. కానీ ఇది ప్రేమ అనుకున్నాం. కానీ ఇది పబ్జీ ప్రేమ అనుకున్నాం. కానీ వీళ్ళంత పకడ్బందీ వ్యూహాలతో మన భారతదేశానికి వస్తుంటారు. మనకెట్ ముందు తెలుసు చెప్పండి. ఇప్పుడు ఈ దేశం మొత్తం మీద ఎంతమంది 5 లక్షల మంది ఉన్నారో 10 లక్షల మంది ఉన్నారో 25 లక్షల మంది ఉన్నారో ఈ పిల్లలు పెట్టి ఫ్యాక్టరీలు కానీ సరే భారతదేశానికి ఏడ్ చేద్దామనో ఎలా ఈ దేశాన్ని ఎంత సర్వనాశనం చేద్దామనో ముందు జాగ్రత్త ముందుగానే వీళ్ళందరూ చేస్తారో మనకు అర్థం అవ్వలే. చూసారా పహల్గాం దాడి వల్ల ఇవన్నీ మనకు ఈ పంచాయతీలన్నీ బయటపడుతున్నాయి. చూసారు ఎంతమంది పాకిస్తానీ ఇలాంటి అమ్మాయిలు ఎక్కడున్న వాళ్ళు అమ్మాయిలు కూడా అక్కడ వెళ్ళి పెళ్లి చేసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళతో యాగలేక మళ్ళీ వచ్చి ఇక్కడ పిల్లలు పోషిస్తారట. ఇలాగ ఇటుకు 2 దేశాలకు ఆధార్ కార్డులకు వచ్చేయాడు. చూసారు ఇలాగ ఉంది ఏడు చేస్తాం. ఎంతమంది మన జనాభా ఎంత పెరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ పంచాయతీ తేలాలంటే ఈ పోలీసులకి వీళ్ళకి ఎప్పుడు ఈ పంచాయతీ తేలుతుందో చూడండి. ఎంతమంది దేశాన్ని విధ్వంసం చేసేయాలని అలెగ్జాండర్ రాజనీతిని ఉపయోగించి మరి మన దేశాన్ని అస్తవ్యస్తం చేయాలని వాళ్ళు ముందుగానే పకడ్బందీ వ్యూహంతో మన భారతదేశానికి వచ్చారని మనం ముందుగానే గ్రహించలేకపోయాం. చూసారా పబ్జి ప్రేమ గొప్పది నడ్డిది గుడ్డిది వెర్రిది అనుకుని ఎంత పెద్ద పబ్లిసిటీ ఇచ్చాము. అది 19 సంవత్సరాల కుర్రోడు కోసం అది పాకిస్తాన్ నుంచి బోర్డర్లు దాటి ఎంత కష్టపడి వచ్చింది. ఇది ప్రేమ అనుకున్నాం. కానీ వీళ్ళు పకడ్బందీ వ్యూహాలు ఇప్పుడు మనకు తెలుస్తాయి. చూస్తే వీళ్ళు ఒక పబ్జి ప్రేమ కాదు ఎంతమంది ప్రేమ పెళ్ళి అనుకుని మన భారతదేశం వచ్చి మన ఇక్కడ కుర్రోళ్ళందరినీ నాశనం చేసేయడానికి ఇక్కడేమోనే వాళ్ళు వంశాలు వృద్ధి చేసుకోవడానికి వాళ్ళకి ఇక్కడ వస్తారని మనం ముందుగానే గ్రహించలేకపోయాం. ఏడ్చేస్తాం. మన భారతీయులు అంత అమాయకులమే. అలాగుంది మన పరిస్థితి.